అతీతమైనది. ఇద్దరు మంత్రులు మాట్లాడింది మీ ఓపిక చేస్తే మీరు ఇంత ఓపుకుంటే అనుకోండి. మేము రాగానే మల్లికార్జున చెప్పినాం మొత్తం మీటింగ్ గంట సేపట్లో అయిపోవాలని. కానీ మీ ఓపికను చూసిన తర్వాత తప్పకుండా చివరి వరకు ఉండిపోవాలని చెప్పొచ్చినాం. నేను 2 గంటకే వచ్చినా మేము అందరినీ చూసుకుంటూ వచ్చిన. మీరు ఎక్కడ కలిగి వస్తున్నారు జాతరలాగా చూసుకుంటూ వచ్చిన. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన రాష్ట్ర మంత్రివర్యులు మిత్రులు పెద్దలు జూపల్లి కృష్ణారావు గారు, మిత్రులు వాకాటి శ్రీహరి గారు, మా సహచర పార్లమెంట్ సభ్యులు మల్లు రవి గారు, నీలం మధు గారు, పార్లమెంటు పోలీసుల అభ్యర్థి సుధాకర్ రావు గారు, శ్రీనివాస్ గారు, మల్లికార్జున గారు, రాము, అందరూ వెంకటస్వామి గారు, పేరు పేరున అందరికీ నమస్కారం. మీ ఓపికకు నమస్కారం. ప్రతి దానికి ఇప్పుడు ప్రస్తావించిన ప్రతి పనికి దాని వెనుక ఎవరిదో ఒక త్యాగం ఉంటుంది, ఎవరిదో ఒక పోరాటం ఉంటుంది అనే విషయం మనం మర్చిపోకండి. హక్కులు కానీ నీ సమస్యల పరిష్కారం కానీ ఎక్కడో నీ జాతిలో ఒక బిడ్డ గొంతెత్తకుండా సాధ్యం కాదు. ఐక్యత లేకుండా పోరాడకుండా అది రావనేటువంటిది చరిత్ర సత్యం. అడుక్కుంటే వచ్చేది కాయో పండో మాత్రమే, కానీ కొట్లాడితే వచ్చేది హక్కుల విషయమే మర్చిపోవద్దు. అనేక సార్లు ప్రస్తావిస్తాం. సాహసానికి మారుపేరు తెలుగు జాతి, ధైర్యానికి మారుపేరు తెలుగు జాతి. ఇలా మత్స్యకారులు ఎంత సాహసవంతులో ఎంత ధైర్యంగా ఉంటారో ప్రతి పల్లెలో మనతో సాధన చేసే ప్రతి వ్యక్తికి తెలుసు. ఇవాళ అంత సాహసమున్న జాతి, అంత ధైర్యమున్న జాతి ఎక్కడో వెనుకబడిపోయిందనేటువంటి ఆవేదన అయితే ఉందో దాని నుంచి బయటపడాలని చెప్పి అనేక ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇవాళ చివరిగా నీలమధు ఐక్యతను పెంచాలి, చైతన్యాన్ని చాటాలని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఈసారైనా పూర్తి సఫలం కావాలని చెప్పి మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నేను 2004లో మా జూపల్లి గారు కూడా ఉన్నారు మాతో పాటుగా. 2004లో నేను మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయినా. నేను అనుకున్నా మరి నేను వ్యక్తిని అసెంబ్లీకి ఉద్యమకారుడిగా వస్తుంది నేను చేయాలి కదా అని చెప్పి అనుకొని వెతుక్కున్నా ఎవరున్నారు ఈ జాతి కోసం చేయాలని చెప్పి. నాకు మొట్టమొదటిగా పరిచయమైన వ్యక్తి నారాయణరావు గారు, తాండూరు ఎమ్మెల్యే గారు పరిచయం అయిండు. అలా మీరు ముదిరాజు అట కదా, మరి నేను కూడా ముదిరాజుని, మరి పూయాంపా ముఖ్యమంత్రి గారికి మన వాళ్ళు అనాదిగా కొట్లాడుతున్న డిమాండ్. మేము పేదరికంలో మగ్గిన వాళ్ళం, ఏ పూటకు ఆ పూట పని చేస్తే బతికే వాళ్ళమని చెప్పే భావన ఉంది కదా, పూయాంపా అని చెప్పి మేము ఇద్దరం కలిసి పోయినాం ఆనాడు రాజశేఖర్ గారి దగ్గరికి. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు అనేక కొత్త నిర్ణయాలు, అనేక వర్గాల జాతుల సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తున్నారు. మరి మా ముదిరాజ్ జాతి సమస్య కూడా ఉన్నది, దాన్ని మీరు పరిష్కారం చేయాలని చెప్పి అన్నప్పుడు నవ్విండు రాజశేఖర్ గారు. నవ్వడమే కాదు, ఆయన ఒక మాట అన్నాడు, నా ఇంట్లో నాకు రక్షణ కవచంలాగా ఉండి నా ఇంట్లో పెద్ద దిక్కుగా ఉండేటువంటి నా అన్న ఉన్నాడు, ఆయన పేరు పెద్దన్న, ఆయన పేరు ముదిరాజు ముద్దుబిడ్డ అని చెప్పిండు ఆయన. అని నా ఇంటి చుట్టూ కాపలగా ఉండేటువంటి వాళ్ళంతా కూడా అదే ఇల్లు ఉంటాయి అన్నప్పుడు నేనన్నా ఇంత పెద్ద గౌరవం ఉన్నది, ఇంత పెద్ద సేవ చేసినని చెప్తున్నా కదా, మీరు ఈ సమస్య పరిష్కరించమని చెప్తే ఇదే మల్లిరావు అని అనుకుంటా. మల్లిరావు అన్న పోటీ చేసిండు ఇక్కడ మహబూబ్నగర్లో, జడ్చర్లో.
అప్పుడు మేమంతా రాజీనామా చేస్తే ఎన్నికలు వస్తే పోటీ చేసిండు. అగో ఆనాడు మహబూబ్నగర్ గడ్డ మీద నుంచెల్లే రాజశేఖర రెడ్డి గారు ఈ జాతిని నేను కళ్ళతో చూస్తున్నా, అంతేకాదు నేను అనుభవించిన కాబట్టి బీసీడీ నుంచి ఏక మార్చాలనేటువంటి నిర్ణయాన్ని ఆ ఎన్నికల సందర్భంలో వారు మాట్లాడి ప్రకటించిండ్రు. కానీ అది అందినట్టే అంది అది వెళ్ళిపోయింది. నేను మాట్లాడిన దాని మీద ఒకటే రాష్ట్రంలో ఒకటే వృత్తిలో ఉన్నటువంటి మా ముదిరాజులు ఎందుకు డిఫరెన్స్గా ఉన్నాయని చెప్పి ఆనాడు నా ఉపన్యాసం సభలో ఇప్పటికీ రికార్డులలో ఉంటుంది. తెలంగాణ వచ్చిన తర్వాత నేను ఫస్ట్ ఆర్థిక మంత్రి అనేది రాష్ట్రానికి, మా జూపల్లి కృష్ణారావు గారు కూడా ఉన్నారు. ఫస్ట్ ఆర్థిక మంత్రి అయినప్పుడు నేను ఒకటే ముఖ్యమంత్రి గారు చెప్పిన, అయ్యా నాకు ఒక 4 సమస్యలు ఉన్నాయి. అలా ఒక సమస్య, నేను సోషల్ వెల్ఫేర్ హాస్టల్ చదువుకున్న పిల్లవాడిని నేను ఆ కొలిసి పెట్టిన అన్నాన్ని తిన్నవాడిని, ఆ ఉడకని బియ్యం, ఆ ఉడకని పప్పు, నీళ్ళచా తాగిన వాళ్ళు ఈ బతుకులు బాగుపడాలని చెప్పి మొట్టమొదటి సమస్య చెప్పిన. రెండవ సమస్య, మత్స్యకారులుగా ఈ రాష్ట్రంలో ఎవరైతే అన్నమో రామచంద్ర అని చెప్పి బిక్కుమంటూ బతుకుతున్నాడో వాళ్ళకు గొంతుక లేదు, వాళ్ళకు నోరు లేదు, నేనే వాళ్ళ గొంతుక అని చెప్పి వాళ్ళ సమస్య కూడా పరిష్కారం కావాలని చెప్పి ఇట్లా 4 విషయాలు చెప్తే మరి ఏం చేస్తామని చెప్పి అప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి గారు మత్స్యశాఖ మంత్రిగా ఉండే, నేను వాళ్ళని తీసుకొని బెంగాల్ పోయినా, వాళ్ళని తీసుకొని జార్ఖండ్ పోయినా, మొత్తం స్టడీ చేసుకొచ్చి నేను ఇక్కడ కూడా చూసేవాడిని కాబట్టి ఒకటే చెప్పిన, మత్స్యకారులుగా ఉన్న వాళ్లకు పట్టుకుంటా వచ్చేది 10 రూపాయల కిలో, కానీ అమ్ముకుంటానికి వచ్చేది మాత్రం 20 రూపాయల కిలో. ఈ దళారుల వ్యవస్థ తీసేయాలని చెప్పి అప్పుడు ప్రతిపాదన పెట్టి ఆ కేజీ కల్చర్ కావచ్చు, ఇవాళ ఉచిత చేప పిల్లల పద్ధతి కావచ్చు, ఇంకా చాలా ఉన్నాయి. ఆటోల పంపిణీ కావచ్చు, టీవీఎస్ పంపిణీ కావచ్చు, డబ్బాలు తయారు చేసి ఇచ్చే పద్ధతి కావచ్చు, లేకపోతే డీసీఎంలు ఇచ్చే పద్ధతి కావచ్చు, ఐస్ ఫ్యాక్టరీ పెట్టేది కావచ్చు. మత్స్యకారులే చేపలు పట్టాలి, మత్స్యకారులే ఎక్స్పోర్ట్ చేయాలి, మత్స్యకారులే మార్కెటింగ్ వ్యవస్థలో ఉండాలి, మత్స్యకారులకే ఫీడ్ ప్లాంట్ ఉండాలని చెప్పి సమగ్రంగా దాన్ని రూపకల్పన చేసినాం. కాకపోతే అది పూర్తి స్థాయిలో అమలు అయిందా కాదు తర్వాత లేదు, కానీ ఆ పద్ధతి అప్పుడు మాత్రమే వచ్చింది. ఇవాళ నేను మా వాకాళి గారికి వారికి మత్స్యశాఖ వచ్చినప్పుడు మళ్ళీ నేను ఈ మత్స్య కుటుంబంలో పుట్టిన మత్స్యశాఖే వచ్చిందన్నటువంటి భావన కొంతమంది వ్యక్తం చేసినప్పుడు నేను కోట్ల మంది ప్రజానికానికి సేవ చేసే భాగ్యం నీకు మాత్రమే దక్కిందని చెప్పినాను. మా మల్లిరావు గారు ఒక మాట అన్నారు, ప్రజలకి ఆహారాన్ని పంచిచ్చే జాతి నా తెలుగు జాతి, నా ముదిరాజ్ జాతి. చేపలు మాత్రమే కాదు, మీకు ఏ సీజన్ వస్తే ఆ సీజన్లో మక్క కంకులు అమ్మేవాళ్ళు మా వాళ్ళే, కూరగాయలు అమ్మేవాళ్ళు మా వాళ్ళే, పళ్ళు అమ్ముకునే వాళ్ళు మా వాళ్ళే, ఇవాళ మంచి ఆహారాన్ని అందించే వాళ్ళు మా వాళ్ళే. అందరికీ ఆహారాన్ని అందిస్తారు, కానీ మా వాళ్ళు మాత్రం ఆకలితో మగ్గుతున్న సత్యం ఇవాళ కూడా మనం మర్చిపోలేము. ఇప్పుడే వస్తున్నప్పుడు అంటున్నారు, ఇప్పుడిప్పుడే కొంత ఎదుగుతున్నారు. తప్పకుండా శ్రీహరి గారికి నేను కేంద్రంలో మా అన్నకు తెలుసు, నేను మత్స్యశాఖ కమిటీలోనే మెంబర్ని అయినా. ఇప్పుడు ఈ మధ్యకాలంలో నేను కూడా మత్స్యశాఖలో అయినా, పార్లమెంట్ కమిటీలు ఉంటే దాన్ని మెంబర్ని అయినా. నేను ఒక అర్ధగంట సేపు ఉపన్యాసం ఇచ్చిన అక్కడ. మా రాష్ట్రంలో చాలా ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మత్స్యకారులంటే ఆంధ్ర వైపు తప్ప, సముద్రం పక్కకున్న వాళ్ళు తప్ప తెలంగాణ వాళ్ళు మత్స్యకారులు అనే పద్ధతి లేకపోతే నేనే కొట్లాడబెట్టుకొని తెలంగాణలో కూడా చేపలు పట్టేటువంటి వాళ్ళు పెద్ద సంఖ్యలో ఉన్న విషయం మర్చిపోకండి అని చెప్పి కొట్లాడితే ఆనాడు మత్స్యకారులకు భవనాలు ఇచ్చింది. ఫస్ట్ తెలంగాణ వచ్చిన తర్వాత ఇచ్చింది 10 లక్షల రూపాయలు చొప్పున తెలంగాణలో మత్స్యకారుల భవనాలు మొట్టమొదటిసారిగా శాంక్షన్ చేసుకున్నాం. మత్స్యకారులకు పెద్దమ్మ తల్లి, గంగమ్మ తల్లి ఇలాంటి కట్టుకోవాలంటే మీరు అప్రపాలు కావద్దని చెప్పి మొట్టమొదటిసారిగా మత్స్యకారులకి గంగమ్మ గుళ్ళకు అదేవిధంగా పెద్దమ్మ గుళ్ళకు 12,50,000 రూపాయలలో 2,50,000 రూపాయలేమో మనం కట్టాలి, 10 లక్షల రూపాయలు అని చెప్పి మా వాళ్ళు చిట్టీలు వేసుకొని, మా వాళ్ళు చెర్లలో సంపదమ్ముకొని కట్టుకునే పద్ధతి ఉందని చెప్పి మొట్టమొదటిసారిగా పెట్టించింది అప్పుడే. అందువల్ల
ఇవాళ మత్స్యకార దినోత్సవం సందర్భంగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఇంతకుముందు మా వాళ్ళు అంటున్నారు ఒక్క జడ్పీటీసీ లేడు, ఒక ఎంపీపీ లేడు, కొంచెం జరుగు ఒక్క జడ్పీటీసీ లేడు అంటున్నారు. నేను మళ్ళీ చెప్తున్నా, అడుక్కుంటే రాదు సుమా, అడుక్కుంటే రాదు, గుంజుకుంటూ వస్తుంది గుర్తుపెట్టుకోండి. అందువల్ల ఇవాళ మాలాంటి వాళ్ళం ఉన్నాం. మేము మొట్టమొదటిగా మత్స్యకాలం అని చెప్పి రాలే, వచ్చినాం, ఉద్యమకాడికి ఎదిగినాం. తర్వాత ఎక్కడ దుఃఖం ఉంటుందో, ఎక్కడ ఆకలి ఉంటుందో, ఎక్కడ బాధ ఉంటుందో, ఎక్కడ అంచువేత ఉంటుందో దాని వ్యతిరేకంగా కొట్లాడే బిడ్డగా మేము మిగిలినాం. తప్పకుండా మళ్ళీ చెప్తున్నాం, రాబోయే కాలంలో మీరు ఐక్యంగా ఉండే ప్రయత్నం చేయండి. మనవాడెవడో మందివాడెవడో మనం ఏం చేయాలో ఏం చేయకూడదో ఆ సోయి లేకపోతే ముందుకు పోం. ఇవాళ నేను చూసిన కదా, ఒక్కటే నియోజకవర్గంలో ఇంత పెద్ద ఎత్తున మీ అంతటి నీళ్లు సైకిల్ మోటార్లు పట్టుకొని, మీ అంతటి నీళ్లు ఆటోలు పట్టుకొని, మీ అంతటి నీళ్లు డిఎం పట్టుకొని ఇక్కడికి